ప్రియమైన క్రైస్తవ సహోదరి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు నామంలో వందనాలు. క్రైస్తవులమైన మనం ప్రభువు అడుగుడి మీకు ఇవ్వబడును అని వాగ్దానం చేశాడు కాబట్టి ఎన్నో విషయాలు ప్రభువును అడుగుతున్నాం. వాటన్నిటినీ మనం నిజంగా పొందుకుంటున్నామా? కాకపోతే ఆయన వాగ్దానం తప్ప కానే కాదు. ప్రభువు ప్రతి వాగ్దానం వెనుక కొన్ని షరతులు పెట్టాడు. అలాగే ఈ వాగ్దానం మన జీవితంలో నెరవేరాలన్నా మనం కొన్ని షరతులు పాటించాలి. యోహాను సువార్త 15:7 నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉంటే మీకేది ఇష్టమో అడుగుడి, దానిని నేను మీకు ఇస్తాను అని ప్రభు అన్నాడు. మొదటిగా ఆయన యందు మనం ఉండాలి. అంటే మొదటి యోహాను పత్రిక 4:12-13 ప్రకారం మనం ఒకరినొకరు ప్రేమించుకోవాలి. అంటే మనల్ని ప్రేమించిన వారిని మాత్రమే కాదు, మనకు కీడు చేసేవారిని, మన విషయంలో తప్పుగా ప్రవర్తించేవారిని, ఎలాగైనా వీరిని అన్ని విషయాల్లో అణిచివేయాలి అని అనుకున్న వారిని సైతం మనం ప్రేమించినప్పుడు ఆయన యందు మనం ఉంటాం. రెండవది మన యందు ఆయన ఉండటం. అంటే మొదటి యోహాను పత్రిక 2:6 ప్రకారం ఆయన ఎలా నడుచుకున్నాడో అలాగే మనం కూడా నడుచుకోవడం. ప్రతి విషయంలో కూడా ఆయన ఈ భూమిపై ఉన్నప్పుడు ఎలా ప్రవర్తించి మనకు మాదిరి చూపించాడో అలాగే మనం కూడా ప్రవర్తించడం. ఆయనలా మనం నడుచుకుంటున్నప్పుడు మన యందు ఆయన ఉంటాడు. ఈ 2 షరతులను పాటిస్తూ ఆయన చిత్తానుసారంగా నీ జీవితంలో నీకిష్టమైనది అడుగు. ప్రభువు తప్పకుండా నీవు అడిగిన ప్రతిదాన్ని నీకు అనుగ్రహిస్తాడు. ఆమేన్.